శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ నవరాత్రులు స్టార్ట్ అవ్వబోతున్నాయి. అలానే ఈసారి 21st అమావాస్య పైపెచ్చి సూర్యగ్రహణం అంటున్నారు. అంటే అసలు ఎలా సార్, అంటే స్టార్ట్ చేసుకునే ముందు శుద్ధి చేసుకోవాలి అంటారు కదా, బిఫోర్ కూడా చేసుకోవాల్సి వస్తుందా, అసలు ఎలా అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి పితృ అమావాస్య ఉంది. ఆ రోజు మనం చక్కగా పితృదేవతలకి స్వయం పాకాలు, పిండ ప్రదానాలు లేదా క్షేత్రానికి వెళ్ళి చేసుకోవచ్చు. దానికి ఏం దోషం లేదు. ఇక సూర్యగ్రహణం అంటారా, ఈ సూర్యగ్రహణానికి ఒక 5 రాసుల వారు కనబడకుండా పోతారు, మసి ఇలాంటివి ఏం టైటిల్స్ అక్కర్లేదు, ఎందుకంటే సూర్యగ్రహణం మనకు లేదు కాబట్టి. కాబట్టి డోంట్ వరీ, ఈసారి మనకి 21 సెప్టెంబర్ సూర్యగ్రహణం మనకి లేదు. కాబట్టి ఎవరు ప్రేక్షకులు ఏం భయపడాల్సిన పని లేదు, అలాంటి టైటిల్ చూసేం భయపడాల్సిన పని లేదు. ఓకే, రైట్. అయితే ఇక్కడ ఏంటంటే మనకి అందరికి ఉన్న మీరు అనుకున్నట్టు సంశయం ఉంది. మరి గ్రహణం ఉంది కదా, ముందు రోజు శుద్ధి చేసుకుంటాము, మరి గ్రహణం వచ్చింది నెక్స్ట్ డే ఎలా శుద్ధి చేసుకుంటాం, ఆ రోజు మరి నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి కదా అని. మనకు అమ్మవారు లక్కీగా ఆ రోజు గ్రహణాన్ని ఇవ్వలేదు కాబట్టి చక్కగా అమావాస్య ముందు రోజు శుద్ధి చేసుకోవచ్చు. అమావాస్య రోజు నార్మల్గా పితృదేవత తర్పణాలు, పితృదేవత సంబంధించినవి చేసుకోవచ్చు. తద్వారా మనకు ఉండేటువంటి ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ అయినా సరే క్లియర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి బాలా త్రిపుర సుందరితో ప్రారంభం అవుతుంది. మనకి ఎవరికైనా సరే ఇప్పుడు మనకి 22వ తేదీ నవరాత్రులు ప్రారంభం అవుతున్నాయి. బాలా త్రిపుర సుందరి అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో మొట్టమొదటిగా వాళ్ళకు వచ్చేటువంటి ఎనర్జీ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సంతాన సంబంధించిన సమస్యలు ఏదంటే పోతాయి. ఎందుకంటే లలితా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి, త్రిపుర అనే మాట లలితా అమ్మవారికి, బాలా త్రిపుర సుందరికి వచ్చాయి. అలాగే శ్రీచక్ర ఆరాధన చేసే వాళ్ళు ఎవరైనా కానీ ముందు వాళ్ళకి ఇచ్చే మంత్రం ఈజ్ బాలమంత్రం. ఎందుకు అంటే భగవంతుడు ఎప్పుడు కూడా మనకి దగ్గర ఎప్పుడు అవుతాడంటే మనలో తెలియని ఒక కల్మషం లేనటువంటి తత్వం అది చిన్నపిల్లల్లో ఉంటుంది. ఆ చిన్నపిల్లల్లో ఆ తత్వం ఉంటుంది కాబట్టే భగవంతుడు పిల్లలకు కనిపిస్తాడంటారు. చూడండి, చిన్న చిన్న పిల్లలకి భగవంతుడు కనిపిస్తాడు, అందుకని అవుతుంటారు వాళ్ళు అంటాం. ఆ కల్మషం నేను చూస్తే మనం చూడండి, అవతల వాళ్ళ శత్రువు అయిన పిల్లల్ని చూడగా మనం వెంటనే హాయ్ ఎలా ఉన్నావు ఏంటని మనం వెళ్ళిపోతాం. ఎందుకంటే ఆ క్యూట్నెస్ కానీ ఆ కల్మషం లేదని మనకు తెలిసి వాళ్ళు కనెక్ట్ అయిపోతూ ఉంటాం. అలాగే భగవంతుడు కూడా మనకి కనెక్ట్ అవుతాడు. బాలా త్రిపుర సుందరి మొదటి అవతారం. అయితే ఇందులో చాలామంది అడుగుతుంటారు ఏం నైవేద్యం పెట్టాలి, ఎటువంటి అలంకరణ చేయాలని. శాస్త్రబద్ధంగా అయితే అలంకారాల నైవేద్యాలు అయితే ఏమీ లేవు ఎక్కడ కూడా. మన ఇష్టం కొద్దీ మన పాపకో బాబుకో మనం చక్కగా అలంకరించుకుంటాం కదా ప్రేమతోని, అలాగే భక్తితో అమ్మవారి మీద ఉండేటువంటి ప్రేమ భక్తులతో మనం అలంకరణ చేసుకోవడం. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో తెలుపు రంగు కడతారు, పింక్ కలర్ కడతారు, వాళ్ళ ఇష్టం. అలాగే బాలా త్రిపుర సుందరికి పర్టికులర్గా ఏంటంటే పాయసం పెడతారు నైవేద్యం. కంపల్సరీ అది పెట్టాలని రూల్ లేదు ఎక్కడ కూడా. నేను మీకు ఒక్కొక్క నైవేద్యానికి ఏమిటనేది చెప్తాను నేను మీకు. అలాగే 2వ అవతారం ఇస్ గాయత్రి. ఎవరికైనా సరే జ్ఞానము రావాలి, వాళ్ళ లైఫ్ అక్కడి నుంచి చేంజ్ అవ్వాలంటే గాయత్రి చేసుకోవాలి. ద్విజులు అంటారు, అంటే 2 జన్మలు ఎత్తిన వాళ్ళని ద్విజులు అంటారు. అండ్ నిజంగా 2 జన్మలు ఎత్తుతారంటే కాదు, ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళని ద్విజులు అంటారు. అలా ఉపనయన సంస్కారాలకు సంబంధించినటువంటి ముహూర్తం కనుక కరెక్ట్ పెట్టుకొని వాళ్ళు కనుక అక్కడి నుంచి కనుక చేసినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి అక్కడి నుంచి లైఫ్ మారుతుంది. అలాగే ఈ నవరాత్రుల్లో కూడా ఓం గాయత్రీ దేవి అనే మహాని నామం చేస్తూ అమ్మవారికి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పించి, అలాగే పులిహోర కానీ పసుపుతో చేసిన అన్నం కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టి స్వీకరిస్తే కనుక వాళ్ళకి జ్ఞాన అభివృద్ధి, సంతాన అభివృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయని శాస్త్రం చెప్తుంది. అలాగే అయితే ఇక్కడ ఏంటంటే నైవేద్యాలు మాత్రం ఖచ్చితంగా ఇవి పెట్టాలని లేదు, మళ్ళీ చెప్తున్నాను నేను మీకు. ఇక అదేవిధంగా అన్నపూర్ణాదేవి 24వ తేదీ 3వ అవతారం. అన్నపూర్ణ అష్టకం ఎవరైతే చదువుకుంటారో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ పోవడము, అన్నానికి లోటు లేకపోవడము జరుగుతుంది. అందుకే మనకి కాశీలో కూడా శివుడు కూడా అమ్మవారి ముందు ఇలా భిక్షపాత్ర పట్టుకొని ఉంటాడు. అంటే ఏమిటంటే శివుడు కూడా గౌరవం ఇవ్వాల్సిందే. మనం ఇవాళ రేపు చూడండి, ఓన్లీ హోమ్ మేకర్ అయితే ఒక రకంగా చూడడం, జాబ్ కూడా చేస్తున్నాడు అబ్బా ఆమె గ్రేట్ అనుకోవడం చాలా తప్పు. హోమ్ మేకర్కి ఇంకా ఎక్కువ పని ఉంటుంది, ఇంకా 2 చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ పని ఉంటుంది. బాబా ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలి, ఇంకా గ్రేట్ అని చెప్పాలి. అంటే ఏమిటంటే అక్కడ ఇంట్లో వంట వండేటువంటి స్త్రీమూర్తి ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీమూర్తికి అంత గౌరవం ఇవ్వడం, ఆవిడ లేకపోతే మనం ఫుడ్ తినం కదా, నాకు కూడా ఫుడ్ లేదురా నాయన అని చెప్పి సంకేతంగా చెప్పడం అక్కడ. అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి ఆ శివుడు ఆ పాత్రని చూపించడం అనేటువంటిది. ఇక అదేవిధంగా అన్నపూర్ణ అష్టకం ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా
ఇండైజెషన్ ఇష్యూస్ ఉంటే పోవడమే కాకుండా ఫుడ్కి లోటు ఉండదు. అలాగే తల్లితో ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా, ఏదైనా ఫుడ్ బిజినెస్లో ఉండేటువంటి వారు కూడా చదువుకుంటే చాలా బాగుంటుంది. అన్నపూర్ణాదేవికి సంబంధించినటువంటి అంశంలో పర్టికులర్గా ఏంటంటే ఇక్కడ ఈ ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు రోజు పొద్దున్నే చేసుకోమని చెప్పాను, వాళ్ళకి బాగుంది. నెక్స్ట్ అవతారంగా తీసుకుంటే కాత్యాయని. కాత్యాయని అమ్మవారి యొక్క ఆరాధన వివాహం కానటువంటి వారు ఎక్కువగా చేస్తారు. ఎర్రటి వస్త్రాన్ని సమర్పించి ఎర్రటి పుష్పాలతో చేసినట్లయితే కుజదోషం ఉన్నట్లయితే పోతుంది. దానికి ఓం కాత్యాయని దేవి అయి నమః. మూలమంత్రం ఉన్న వాళ్ళు బాలామంత్రం అయితే బాల చేసుకుంటారు, లేదా ఓం బాలా త్రిపుర సుందరి అయి నమః, ఓం గాయత్రీ దేవి అయి నమః, ఓం అన్నపూర్ణాదేవి అయి నమః, ఓం కాత్యాయని దేవి అయి నమః. కుజదోషాలున్న సప్తమ స్థానం 12వ స్థానం పాడైన ఈ యొక్క ఆరాధన చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ఇక తర్వాత అవతారం కాత్యాయని తర్వాత, ఎందుకంటే కాత్యాయని అమ్మవారిని సర్వసాధారణంగా నవరాత్రుల్లోనే కాకుండా వాళ్ళకి వివాహం అవ్వట్లేదన్నా చేయిస్తారు. చాలామంది ఏమనుకుంటారు ఓన్లీ స్త్రీకి చేయించాలనుకుంటారు, లేదు పురుషుడు కూడా చేయొచ్చు కాత్యాయని అమ్మవారి యొక్క ఆరాధన. ఇక దాని తర్వాత మహాలక్ష్మి. మహాలక్ష్మి మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మన కాన్సెప్ట్ అన్ని లక్ష్ములు ఉన్నాయి మనకి, మా ధనలక్ష్మి నాకు కావాలి, నువ్వు అన్నీ ఇచ్చావు నాకు ఇది కూడా ఇవ్వు అనేటువంటి భావనతో కనుక ఓ మహాలక్ష్మీదేవి అయిన మహా అని చెప్పి చేస్తూ పాయసాన్ని నైవేద్యంగా పెట్టి పాలతో అభిషేకం చేయాలి అమ్మవారిని. బిల్వపత్రము పాలతో కనుక చేసినట్టయితే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఇక అదేవిధంగా మనకి తర్వాత అవతారము లలితా త్రిపుర సుందరి మహాలక్ష్మి తర్వాత. అది ఏ రోజు వస్తుంది అంటే 27వ తేదీ వస్తుంది. 27వ తేదీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క అవతారమే అదొక పెద్ద మిరాకిల్. ఎందుకంటే ఆ బండాసురుడి యొక్క ఇవి తట్టుకోలేక వీళ్ళందరూ పిలుస్తే ఆవిడ వస్తుంది. వచ్చినప్పుడు వసిన్యాది వాగ్దేవతలు ఆవిడ గురించి కీర్తిస్తారు. అలా ఎవరైనా ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే సాత్విక దేవత కొన్ని కొన్ని బ్లాక్ మ్యాజిక్స్ ఇట్లాంటివి అప్పుడు ఆ దేవత చేస్తే ఎక్కడ మనకి వదులుతాయి అనుకుంటారు, కానీ అలా కాదు. ఎవరైనా మీకు ఉదాహరణకి ఎవరైనా ప్రయోగం చేశారనుకోండి, రోజు లలిత చేసేవారికి ఆ శ్రీచక్రంలో ఉండేటువంటి అమ్మవారిలో మరి వారాహి ఉంటారు, మన ప్రత్యంగిర ఉంటారు. ప్రత్యంగిర అనేటువంటి అమ్మవారు వచ్చి ఎవరైతే అలాంటి ప్రయోగం చేస్తున్న వాళ్ళ పని పడుతుందట లలిత చేసుకుంటే. కాబట్టి ఏంటంటే లలిత చేసుకోవడం వల్ల కూడా వాళ్ళ పరివార దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరిని ఏం చేయాలో ఆ యొక్క విషయాన్ని ఆ దేవతామూర్తులు చూసుకుంటారు అనేటువంటి విషయం మనం నమ్మాలి. అలాగే మరొక విషయం ఏంటంటే లలిత అమ్మవారికి ఒకటేనండి ఇక్కడ వస్త్రము నైవేద్యం అనేటువంటిది మనకు పలానాది సిద్ధించాలనే భావంతో పెడుతున్నాం, కానీ వాళ్ళకి ఖచ్చితంగా ఈ రంగు వస్త్రమే ఈ నైవేద్యమేం లేదు. ఒక్కొక్క నైవేద్యానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు గూడాన్న ప్రియ అంటారు, ఆగిపోయిన పనులు స్లో అవుతున్నాయి, రోగాలు ఎక్కువగా ఉన్నాయి, బెల్లంతో పెట్టాలి నైవేద్యాన్ని. పాయసాన్న ప్రియ కొన్ని ఈవెంట్స్ జరగాలి, ఇంట్లో ఒక మంచి జరగాలి, పాయసాన్నం పెడతారు. గురుబలం పెరగాలి, పసుపు లేదా పులిహోరతో, పసుపు కలిపిన అన్నం పులిహోరతో నైవేద్యం పెడతారు. గారెలు, ఇప్పుడు దుర్గాదేవి అవతారంలో గారెలు పెడతారు యాక్చువల్గా. ఎందుకంటే మనకి దుర్గాదేవి అవతారము మనకి లలిత తర్వాత మహాచండి చెప్పుకుందాం, దాని తర్వాత దుర్గలోకి వద్దాం. మహాచండి అవతారం ముఖ్యంగా ఎవరికైనా కానీ శనికుజులు కలిసి ఉండి బాగా కష్టాలు ఉన్నాయనుకోండి, అప్పుడు చండీ పారాయణం చేసుకోవడం, మహాచండీ దేవి అయిన మహా చేసుకుంటే కూడా ఖచ్చితంగా బాగుంటుంది. ఈ మహాచండీకి కూడా ఏంటంటే బెల్లంతో చేసినటువంటి గూడాన్నం కూడా పెట్టవచ్చు. అలాగే క్యారెట్స్ కానీ దీంతో కానీ ఎర్రటి పదార్థాలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ఇవి కూడా చేస్తారు. ఎరుపు నీలం రంగు ఉండేటువంటి వస్త్రాలు కూడా కడతారు మహాచండికి. అయితే అది కంపల్సరీ కదా, మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే ఇది కంపల్సరీ అనుకోగలరు. అండ్ అలాగే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కలగాలి. ఇప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంది, మూలా నక్షత్రం మంచిది కాదేమో, సరస్వతీదేవి నక్షత్రం అని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ అమ్మవారు ఎందుకు పుడుతుందండి ఆ నక్షత్రంలో కదా. అలాగే మరొక విషయం ఏంటంటే పిల్లలకి కనుక సరిగ్గా చదువు రానప్పుడు మీకు దగ్గరలో ఆలయాలు సరస్వతి అలంకారం చేస్తున్నప్పుడు గ్రీన్ కలర్ వస్త్రం కనుక ఇస్తే చాలా మంచిది. బిల్వపత్రాలతో పూజ చేయడము చేస్తే చాలా మంచిది అమ్మవారికి. అలాగే పెసలతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు అమ్మవారికి, సరస్వతి అమ్మవారికి. ఇక తర్వాత చూసుకుంటే సరస్వతి తర్వాత వచ్చేటువంటిది మహిషాసుర మర్దిని, సరస్వతి తర్వాత దుర్గాదేవి అండి. తర్వాత ఎప్పుడంటే అది 30వ తేదీ వస్తుంది దుర్గాదేవి, 29వ తేదీ సరస్వతి, 30వ తేదీ దుర్గా దుఃఖనాశిని అంటారు. అంటే మనకి ఏదైనా దుఃఖాలు ఉన్నాయి, భయాలు ఉన్నాయి, అమ్మో ఇదేదో అయిపోతుందేమో, ఏదో సంథింగ్ ఏదో ప్రాబ్లం రాబోతుందేమో, దుర్గాదేవి యొక్క ఆరాధన ఖచ్చితంగా మిమ్మల్ని
వాటి నుంచి బయటపడేస్తుంది. గారెలు నైవేద్యంగా పెడతారు, పాయసం నైవేద్యంగా పెడతారు. గారెలు ఎందుకు పెడతారంటే మినుములతో చేస్తాము. మినుములకి రాహు గ్రహంగా తీసుకుంటాం కాబట్టి రాహు ఎప్పుడైతే ఎవరికైతే బాగోలేదో వాళ్ళు ఎప్పుడైతే దుర్గాదేవిని చేసుకుంటారో వాళ్ళకి అనవసరమైన భయాలు, మోసపోవడాలు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఓకే. అది. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి దుర్గా తర్వాత మహిషాసుర మర్దిని, దాని తర్వాత రాజరాజేశ్వరి. ఈసారి 11 రోజులు వచ్చింది. సో మహిషాసుర మర్దిని ఎవరికైనా చూడండి శత్రుబాధలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, మహిషాసుర మర్దిని చేస్తారు. అలాగే మహిషాసుర మర్దిని చేసిన రోజు వాళ్ళు కొంతమంది అంటే మహిషాసుర మర్దినికి సంబంధించి చేసిన తర్వాత మళ్ళీ శాంతి పరచడానికి కూడా మంత్రాలు చదువుతారు. ఎందుకంటే ఆ ఉగ్రత్వం వస్తుంది అనేటువంటి దాంతో. ఈ అమ్మవారికి కూడా నైవేద్యంగా మనం గూడాన్నం పెట్టవచ్చు, పులిహోర పెట్టవచ్చు, దానికి ఇబ్బంది లేదు. ఇక ఎరుపు రంగు వస్త్రం కొంతమంది కడతారు. అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది రాజ్యాన్ని ఇస్తుంది మనకి. ఫలానా పని అవ్వాలి, లేకపోతే కొంతమందికి ప్రమోషన్స్ రావట్లేదు, కాకపోతే కొంతమంది సంతానం లేదు, లేకపోతే రాజకీయంగా రాణించాలి, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయవచ్చు. అమ్మవారికి ఇంకా కొంతమంది బూరెలు పెట్టేవాళ్ళు ఉంటారు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, ఏ అమ్మవారిని చేసినా అమ్మ అనే భావనతో చేయండి, భక్తితో శ్రద్ధతో చేయండి. ఇది వస్తుందని సంకల్పం ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే ఏంటంటే అమ్మవారిని పూజిస్తున్న అమ్మవారు ఆటోమేటిక్గా ఇస్తుంది, మీ మనసులో ఉండే బాటను తెలుసుకొని. ఇంకొంతమంది కామ్యం కోసం చేస్తారు, ఇంకా వాళ్ళ ఇష్టం అది. బట్ అమ్మ అనే భావనతో చేయాలి. ఒక తల్లికి ఎలా అయితే మనం ఒక తల్లి అనే భావనతో చేస్తాం, తల్లి నాకు పెద్ద అంటే చిన్నప్పటి నుంచి నాకు తినిపించింది కదా, అవన్నీ పక్కన పెట్టేసి అసలు ముందు తల్లి అనే భావంతో ఎలా చేస్తాం అలా చేయాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.